నేను ప్రేమించిన అమ్మాయి వేరే వాడితో ఓయో రూమ్ లోంచి బయటకు వస్తుంటే అది చూసి తట్టుకోలేక నా గుండె అక్కడ ఆగినంత పని అయింది. అసలు ఏం జరిగిందంటే, నేను మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలకి వాటర్ క్యాన్స్ సప్లై చేస్తూ ఉంటాను. అలాగే ఒక హోటల్ నుంచి ఒక రోజు ఫోన్ వచ్చింది, మా హోటల్ కి ఇలా వాటర్ క్యాన్స్ కావాలని చెప్పి. సరే అండి, మీకు ఎన్ని కావాలో చెప్తే నేను పట్టుకొస్తాను అన్నాను. అలాగే నేను పట్టుకెళ్ళాను. తీరా చూస్తే అది ఓయోకు సంబంధించిన హోటల్. ఇంకా అక్కడికి వాటర్ క్యాన్స్ పట్టుకెళ్ళాను, అన్లోడ్ చేశాను, పేమెంట్ కూడా తీసుకున్నాను. పేమెంట్ తీసిన వ్యాన్ దగ్గరికి వస్తుంటే నేను ప్రేమించిన అమ్మాయి వేరే ఓడితో పాటు రూమ్ లోంచి బయటకు వస్తుంది. అది నా పక్కన పనిచేసే కుర్రాడు, అన్న వదిన ఎవరితో బయటకు వస్తుంది చూడన్నా అని చెప్తే, నేను వాళ్ళని చూసిన ఆ క్షణమే నా గుండె ఆగిపోయింది. ఎందుకంటే నేను పెద్ద చదువుకోలేదు, నాకు బయట సమాజం కూడా ఎలా ఉండదో కూడా అంత తెలియదు. పొద్దున్నే లేసామా, పని చేసుకున్నామా, ఇంట్లోకి అన్ని తెచ్చి పెట్టుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, ఇదే నా లైఫ్. కానీ నాకు తెలిసిన అమ్మాయి కదా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను ఎందుకు మోసం చేస్తుందని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ తను ఏ రోజు అయితే బయట చదువుకోవడానికి వెళ్ళిందో అప్పుడే తన ఆలోచనలు, తన పద్ధతి అన్ని మారిపోయాయి. ఇంకా నేను తను అలా చూసిన తర్వాత ఒక్క మాట కూడా అనలా, అన్ని మూసుకుని ఇంటికి వచ్చేసాను. తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే, తను నా దగ్గరికి వచ్చి, నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు నువ్వే కావాలని చెప్పేసి బ్రతిమాలింది. నువ్వు నన్ను మోసం చేసి కూడా నన్ను క్షమించని నువ్వు అడగగలుగుతున్నావు, కానీ నిన్ను నేను క్షమించే అంత మంచోనైతే నేను కాదు. కానీ నువ్వు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎంత పచ్చి తాగుబోతునైనా గానీ ఒక ప్రేమించిన అమ్మాయి మార్చగలదు. అదే బయట మగవాడికి అలవాటు పడిన ఆడదాన్ని అయితే ఈ భూమి మీద పుట్టిన ఎంత గొప్ప మొగాడైనా గానీ ఒక ఆడదాన్ని మార్చలేడు. దయచేసి మా లాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. లవర్ ఉన్నాడని తెలిసినా కూడా మధ్యలో దూరేవాడిని అసలు ఏమంటారు? బాయ్ ఫ్రెండ్ ఉంచుకుని కూడా వేరే వాడితో రూమ్కి వెళ్ళిందంటే అసలు ఈ అమ్మాయిని ఏమనాలి? కామెంట్ లో రాయండి. మంచిది.